ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇరాన్ని చూస్తుంటే సలార్ మూవీలో ప్రభాస్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్నీ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఒంటరిగా ఫైట్ చేస్తున్న ఇరాన్ మీద ఇంకా అటాక్ చేయండి అని అంటున్నాడు సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. అండ్ ఈయన ఈ మాట స్వయంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పిండు. ఎవరినైతే ఇన్ని రోజులు సున్నీ ముస్లిం కంట్రీస్ కాఫిర్లు అని అన్నాయో ఆ కాఫిర్లే, ఆ షియా ముస్లింసే ఈ రోజు ఇస్లాం కోసం ఎనిమీస్ కి అగెనిస్ట్ గా ఫైట్ బ్యాక్ చేస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న ముస్లిం కంట్రీస్ అన్ని తమాషాలు చూస్తుంటే వీళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోయిండ్రు. అండ్ ఇది చరిత్రలో నిలిచిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ దేశం కూడా హెల్ప్ చేయనప్పుడు ఇరాన్ కి మెడిసిన్స్ పంపించింది మన ఇండియా. అండ్ మన ఇండియన్ ముస్లిమ్స్ కూడా ఫినాన్షియల్ గా కొన్ని డొనేషన్స్ చేసిండ్రు. హ్యాపీగా ఉన్నప్పుడు ఎవడైనా నీతో ఉంటాడు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్నవాడే నిజమైన ఫ్రెండ్ అని ఇండియా మళ్ళీ ప్రూవ్ చేసింది. మీకు మన భారతదేశం మీద ప్రేమ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జై భారత్ అని కామెంట్ చేయండి. జై హింద్.